హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వరవు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే మన హీరో అయినటువంటి పాల్సన్ ఒక హత్య కేసులో 7 సంవత్సరాల పాటు జైలు శిక్షణ అనుభవిస్తూ ప్రస్తుతం జైలు మీద 7 రోజుల పాటు ఇంటికి వస్తూ ఉంటాడు. నిజానికి ఈ పాల్సన్కి ఒక అక్క ఉంటుంది. తన పేరు డైసీ. అదేవిధంగా తనకి 2 తమ్ముళ్ళు ఉంటారు. పెద్ద తమ్ముడు పేరు చార్లెస్, అలాగే చిన్న తమ్ముడు పేరు విలియం అయి ఉంటుంది. అలా 7 సంవత్సరాల పాటు జైలు శిక్షణ అనుభవిస్తూ బెయిల్ మీద 7 రోజుల పాటు సొంత గ్రామానికి బస్సులో వెళుతూ ఉండగా ఇంతలో ఒక గ్యాంగ్ ఆ పాల్సన్ మీద అటాక్ చేస్తారు. అంటే మన పాల్సన్కి గ్రామంలో చాలా మంది శత్రువులు ఉంటారు. పాల్సన్ వెంటనే వాళ్ళందరితో కూడా చాలా తీవ్రంగా ఫైట్ చేసి వాళ్ళని కొట్టి తరిమేసి వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేయడంతో తన ఫ్రెండ్ కూడా పాల్సన్ దగ్గరికి రాగా ఆ తర్వాత పాల్సన్ మరియు పాల్సన్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళకి మరొక ఫ్రెండ్ అయినటువంటి చేతన్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఈ చేతన్ టీ స్టాల్ ని రన్ చేస్తూ ఉంటాడు. అలా పాల్సన్ తన ఫ్రెండ్స్ ఇద్దరిని కలిసి వాళ్ళతో మాట్లాడుతూ వెంటనే పాల్సన్ తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగ్ ని తీసి పైన టేబుల్ మీద పెట్టి దాన్ని ఓపెన్ చేయమని చెప్తాడు. ఆ చేతన్ వెంటనే బ్యాగ్ ని ఓపెన్ చేసి అందులో కట్లగా డబ్బులు ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే పాల్సన్ ని చూసి, ఇంత డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నువ్వు జైలు నుంచి వస్తున్నావు కదా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పాల్సన్ వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి, నేను తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లేంత వరకు ఈ డబ్బు ఉన్నటువంటి బ్యాగ్ ని మాత్రం నీ టీ స్టాల్ లోనే పెట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత పాల్సన్ వెంటనే తన అక్కయ్య దగ్గరికి వెళ్లి తన దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. తన అక్క చర్చిలో నన్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తన అక్కను చూసిన వెంటనే ఇతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. అంటే చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళ అక్కయ్య తమ్ముళ్ళందరినీ కూడా తల్లిలాగా పెంచి ఉండి ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకున్నటువంటి ఆ పాల్సన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ పాల్సన్ తెలిసేది ఏమిటి అంటే తన పెద్ద తమ్ముడైనటువంటి చార్లెస్ ప్రెజెంట్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నాడు అన్న విషయం తెలియడంతో నేను జైలుకి వెళ్ళినటువంటి ఈ గ్యాప్ లోనే చార్లెస్ సడన్ గా ఎలా ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పి మన పాల్సన్ కూడా షాక్ అవుతూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క తన చిన్న తమ్ముడైనటువంటి విలియం మాత్రం గత 7 సంవత్సరాల నుంచి కనిపించడం లేదని, తన కోసం చాలా వెతికినప్పటికీ కూడా ఆ విలియం ఎక్కడా కనిపించి ఉండడు. అయితే తన తమ్ముడు కనిపించడం లేదు అన్న విషయం చార్లెస్ కు తెలిసినప్పటికీ చార్లెస్ మాత్రం పెద్దగా పట్టించుకోకుండా తన పనితోనే చేసుకుంటూ ఉంటాడు. అయితే డైసీ మాత్రం తన చిన్న తమ్ముడు కనిపించడం లేదు అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ వెతుకుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా డైసీ జైలు నుంచి వచ్చినటువంటి తన తమ్ముడైనటువంటి పాల్సన్ దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత పాల్సన్ వెంటనే తన అక్క అయినటువంటి డైసీని చూసి, అక్క నేను ఇక్కడ 7 రోజులు ఉంటాను, నేను తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లే లోపల మన తమ్ముడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా తన గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ నీకు చెప్పే వెళ్తాను అని చెప్పి మాటిచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి చాటన్ టీ స్టాల్ దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఆ టీ స్టాల్ దగ్గరలోనే ఒక రౌడీ గ్యాంగ్ ఒక మనిషిని చాలా కిరాతకంగా చంపేసి వాళ్ళు చంపినటువంటి వ్యక్తి తలను నరికి బ్యాగ్ లో వేసుకుని అక్కడి నుంచి వస్తూ అయినా వీడి తల మనకెందుకు, చెప్పిన పని చేసేసాం కదా అని చెప్పి ఆ తలను కూడా అక్కడే ఉన్నటువంటి కాలువలో వేసి నుంచి టీ స్టాల్ దగ్గరకు వచ్చి టీ తాగుతూ ఉంటారు. అలా అక్కడికి వచ్చినటువంటి ఆ గ్యాంగ్ టీ తాగుతూ అక్కడే ఉన్నటువంటి మన పాల్సన్ ని చూసి కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అసలే తమ్ముడు గురించి ఆలోచిస్తున్నటువంటి ఆ పాల్సన్ చాలా కోపంగా ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా తీవ్రంగా కొడతాడు. దాంతో ఈ విషయం పోలీసులకు తెలిసి వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ గొడవ జరిగిందంట కదా, వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి చాటన్ ని అలాగే ఆ పాల్సన్ మరొక ఫ్రెండ్ ని మరియు పాల్సన్ ని కూడా స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. పాల్సన్ మాత్రం బెయిల్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ప్రతిరోజు కూడా స్టేషన్ లో సైన్ చేయాల్సి ఉండడంతో పాల్సన్ అక్కడ సైన్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మాత్రం ఆ చాటన్ ని చూసి, అసలు నీ టీ స్టాల్ దగ్గర ఎవరు గొడవ చేశారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ చాటన్ వెంట పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, మా టీ స్టాల్ దగ్గర గొడవ చేసింది విలియం అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి పోలీసులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి 7 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినటువంటి విలియం ఇప్పుడు అక్కడికి వచ్చి గొడవ చేశాడా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే నిజానికి ఇదంతా కూడా ఆ పాల్సన్ వేసిన ప్లాన్ అయి ఉంటుంది. 7 సంవత్సరాల క్రితమే వాళ్ళ తమ్ముడు కనిపించడం లేదని పోలీసులకు కూడా ఈ పాల్సన్ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, కానీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోకుండా వదిలేసి ఉంటారు. అందుకే ఇప్పుడు పాల్సన్ అక్కడ గొడవ చేసి ఇదంతా కూడా విలియమే చేశాడు అని చెప్పి తన ఫ్రెండ్స్ ద్వారా పోలీసులకు చెప్పిస్తూ ఉంటాడు. అదేవిధంగా పాల్సన్ తనకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఇదంతా కూడా విలియమే చేస్తున్నాడు అని చెప్పిస్తూ నమ్మిస్తూ ఉంటాడు. అంటే ఇలా చేస్తే విలియం కి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తారు, లేదా పోలీసులు ఇప్పుడైనా విలియం కోసం వెతుకుతారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా పాల్సన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క కనిపించకుండా పోయినటువంటి విలియం కోసం తన అన్నయ్య అయినటువంటి పాల్సన్ చాలా తీవ్రంగా వెతుకుతున్నాడు అన్న విషయం ఎమ్మెల్యే అయినటువంటి ఆ చార్లెస్ తెలియడంతో తను ఎందుకో కొంచెం కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు.
అప్పుడే చార్లెస్ దగ్గరికి వచ్చినటువంటి ఆ పాల్సన్ విలియం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆ చార్లెస్ యాటిట్యూడ్ ని చూసినటువంటి పాల్సన్ కూడా తన మీద డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు పాల్సన్ ఎందుకు జైలుకి వెళ్ళాడు అన్న విషయాన్ని చిన్న ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపిస్తారు. నిజానికి మన హీరో మరియు తన అక్కయ్య మరియు తన తమ్ముళ్లతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే తన చిన్న తమ్ముడైనటువంటి విలియం మాత్రం ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి లీసా అనే ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఈ లీసా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చాలా ధనవంతురాలు కూతురై ఉంటుంది. ఆ లీసా ఫాదర్ ఒక రాజకీయవేత్తగాను ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తూ ఉంటాడు. అలాంటి రౌడీ కూతుని విలియం కొంచెం కూడా వాళ్ళ గురించి పట్టించుకోకుండా లీసాని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు విలియం మరియు లీసా ఇద్దరు కూడా ఒక రూమ్ లో శారీరకంగా కలుస్తూ ఉంటారు. ఈ విషయం ఆ లీసా ఫాదర్ కి తెలియడంతో తన వెంటనే తన గ్యాంగ్ తో అక్కడికి వచ్చి ఆ లీసా కళ్ళ ముందే విలియం ని చాలా తీవ్రంగా కొడుతూ మరోసారి నువ్వు నా కూతురు జోలికి వచ్చావంటే నేనేం చేస్తానని నాకే తెలియదు అంటూ బాగా వార్నింగ్ ఇచ్చి తన కూతురుని అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ విలియం కనిపించకుండా పోవడంతో పాల్సన్, వాళ్ళ అక్క అయినటువంటి డైసీ, అలాగే పాల్సన్ తమ్ముడైనటువంటి చార్లెస్ ముగ్గురు కలిసి ఆ విలియం కోసం చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా విలియం కనిపించకపోవడంతో పాల్సన్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. దానికి ఆ పోలీసులు కూడా చాలా వెటకారంగా పాల్సన్ ని చూసి నీ తమ్ముడు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నాడు కదా, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు, మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి, ఖచ్చితంగా అతను ఎక్కడున్నాడో మేము వెతికి పెడతామంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి పాల్సన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని చూసి నా తమ్ముడు కనిపించకుండా పోయి ఇప్పటికి 4 రోజులు అవుతుంది, ఇంతవరకు తను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు, తను మిస్ అవడానికి కారణం మాత్రం తన లీసా అనే ఒక అమ్మాయిని ప్రేమించడమే, వాళ్ళ తండ్రి నా తమ్ముడు మిస్ అవ్వడానికి కారణం అయి ఉంటాడు, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం రండి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ కూడా సరే పదం మాట్లాడదామని చెప్పి ఆ పాల్సన్తో పాటు ఆ రాజకీయవేత్త దగ్గరికి వెళ్ళగా ఆ లీసా ఫాదర్ మాత్రం మన పాల్సన్ ని చూసి నీ తమ్ముడు నా కూతుర్ని ప్రేమించాడంటూ తన చుట్టూ తిరిగాడు, ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా ఒక గదిలో ఉండగా నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తనను ఒక దెబ్బ కొట్టి ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేశాను, అంతే, ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను నీ తమ్ముడిని చూడలేదు, నీ తమ్ముడు కనిపించడం లేదు అని నా దగ్గరకు వచ్చి అడగడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, బయట రోడ్డు మీదకి వెళ్ళి అడిగితే నీ తమ్ముడు ఎక్కడున్నాడో తెలుస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ పాల్సన్ కూడా లీసా వాళ్ళ ఫాదర్ ని చాలా కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాల్సన్ ఇంటికి వచ్చి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే పాల్సన్ డైరెక్ట్ గా లీసా దగ్గరికి వెళ్ళి అడగ్గా లీసా కూడా పాల్సన్ ని చూసి అసలు ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు, ఒకరోజు నేను మీ తమ్ముడు ఒక రూమ్ లో కలిసి ఉండగా మా నాన్న చూశాడు, అప్పుడే మా నాన్న వార్నింగ్ ఇచ్చి నన్ను కూడా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు, అదే నేను లాస్ట్ సారి ఆ విలియం ని చూడడం, ఆ తర్వాత ఎప్పుడు కూడా విలియం ని చూడలేదు, ప్లీజ్ విలియం ఎక్కడ ఉన్నాడో వెతికి పెట్టండి, మేమిద్దరం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లి బ్రతుకుతాము అని అంటూ ఉంటుంది. దాంతో పాల్సన్ తన తమ్ముడు కోసం తనకు అనుమానం ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు, కానీ ఎక్కడా కూడా విలియం గురించి కొంచెం కూడా ఆచూకీ తెలియకుండా ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రోజు ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా పాల్సన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇల్లు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. పాల్సన్ ఏమైంది అని అంటూ ఉండగా ఇన్స్పెక్టర్ ఆ పాల్సన్ ని చూసి ఇక్కడ ఏదో హత్య జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వెతకడం కోసం వచ్చామని అంటూ ఉంటాడు. ఆ పాల్సన్ ఇన్స్పెక్టర్ ని చూసి సార్ ఇక్కడ ఎటువంటి హత్య జరగలేదు సార్, మేము ఇక్కడే ఉన్నాం కదా, మాకు తెలియకుండా ఇక్కడ ఎలా హత్య జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అయితే పోలీసులు మాత్రం ఆ పాల్సన్ ఇంటి చుట్టూ వెతుకుతూ ఉన్న సమయంలో ఇంటి వెనకాల ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే పాల్సన్ ని చూసి అతను నువ్వే చంపావు కదా అంటూ ఆ పాల్సన్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ డెడ్ బాడీని చూడడం కోసం ఊర్లో ఉన్న జనం అంతా కూడా అక్కడ గుమికూడుతూ ఉంటారు. అయితే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఈ పాల్సన్ హత్య చేయడం నేను చూశాను అని చెప్పి సాక్ష్యం చెప్తాడు. అలా ఒక ప్రత్యక్ష సాక్షి సాక్ష్యం చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే పాల్సన్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడ సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి మరెవరో కాదు, లీసా వాళ్ళ ఫాదర్ మనిషి అయి ఉంటాడు. అంటే ఇదంతా కూడా లీసా ఫాదరే చేయించి ఉంటాడు. ఆ విధంగా పాల్సన్ తను చేయనటువంటి తప్పుకి 7 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవిస్తూ ప్రజెంట్ బెయిల్ మీద బయటకు వచ్చి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్లో కూడా తన అక్కయ్యకి మాట ఇచ్చి ఉండడంతో ఆ పాల్సన్ విలియం కోసం చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటాడు, కానీ విలియం గురించి ఎక్కడా కూడా కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది. దాంతో ఈ పాల్సన్ రకరకాల క్రైమ్స్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఎలాగైనా విలియం గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చెప్పి చాలా రకాల క్రైమ్స్ కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక రోజు డైసీ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఇన్స్పెక్టర్ డైసీ దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడు ఇక్కడికి ఏమైనా బ్యాగ్ తీసుకొచ్చాడా, అందులో చాలా డబ్బులు ఉన్నాయి అని అంటూ ఉంటాడు. డైసీ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి నా తమ్ముడు ఇంటికి వచ్చినప్పుడు ఎటువంటి బ్యాగ్ కూడా తీసుకురాలేదు అని అంటూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ చాలా దౌర్జన్యంగా డైసీని తిడుతూ ఒక మహిళని కూడా చూడకుండా చాలా తీవ్రంగా డైసీని కొట్టి ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఈ పాల్సన్ చాలా కోపంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని కూడా చాలా తీవ్రంగా కొట్టి ఆ స్టేషన్ మొత్తం కూడా పెట్రోల్ పోసి కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా పాల్సన్ విలియం చేశాడు అన్నట్లుగా అక్కడ క్రియేట్ చేసి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత పోలీసు పై అధికారులు కూడా అక్కడికి వచ్చి విచారిస్తూ ఇదంతా ఎవరు చేశారని ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
ఇదంతా కూడా విలియమే చేశారు అని చెప్తూ ఉంటారు. దాంతో పోలీసు పై అధికారులు 7 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినటువంటి ఆ విలియం ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేశాడా అంటూ ఆశ్చర్యపోతూ అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్లిపోయాడు. ఇది మాత్రం క్షమించని విషయం, వెంటనే అతన్ని పట్టుకోవాలి అని చెప్పి ఈ కేసుని వెంటనే సిబిఐ వాళ్ళకి అప్పగిస్తారు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు కూడా రంగంలోకి దిగి వెంటనే ఆ విలియం కోసం ఎంక్వైరీ చేస్తూ నిజంగానే విలియం తిరిగి వచ్చినట్లుగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆ పాల్సన్ కూడా కేసు సిబిఐ వాళ్ళకి చేతికి వెళ్ళింది కదా, ఖచ్చితంగా వీళ్ళు కనిపెట్టేస్తారు అంటూ ఆనందపడుతూ సిబిఐ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఈ పాల్సన్ కూడా వాళ్ళ వెనకాలే వెళుతూ అసలు కేసులో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు పాల్సన్ ఎప్పటిలాగే తన బెయిల్ మీద వచ్చి ఉండడంతో స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టి వస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఈ పాల్సన్ ని చూసి ఇతని తమ్ముడే కదా విలియం కనిపించకుండా పోయింది, బహుశా ఈ పాల్సనే తన తమ్ముడు గురించి తెలుసుకోవడం కోసం రకరకాల క్రైమ్స్ చేస్తూ ఇవన్నీ కూడా విలియమే చేశాడని తన మీద తోస్తున్నట్లుగా ఉన్నాడు అని ఆ పాల్సన్ ని ఫాలో అయ్యి పాల్సన్ ఒక ప్లేస్ లో కూర్చుని ఉండగా పాల్సన్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ పాల్సన్ ని చూసి మాట్లాడుతూ నిజం చెప్పు, ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా, నీ తమ్ముడి మీద ప్రేమతో నీ తమ్ముడు గురించి తెలుసుకోవడం కోసం ఇవన్నీ కూడా నువ్వే చేస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పాల్సన్ చాలా ఎమోషనల్ అవుతూ సార్, నా తమ్ముడు మిస్ అయ్యి ఇప్పటికే 7 సంవత్సరాల పైన అవుతుంది, కానీ ఇప్పటికీ అతను ఆచూకీ తెలియడం లేదు, అతను చనిపోయాడా లేక బ్రతికి ఉన్నాడా అన్న విషయం కూడా తెలియడం లేదు, మీరు కనీసం తను చనిపోయి ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పడం లేదు, ఒకవేళ నిజంగా అతను చనిపోయి ఉంటే మా సాంప్రదాయబద్ధంగా తనకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటాం కదా అంటూ ఆ పాల్సన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడి మీరు అనుకున్నట్లుగా నేను ఎటువంటి క్రైమ్ చేయడం లేదు, దయచేసి నా తమ్ముడు ఆచూకీ తెలియచేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఈ లీసా తండ్రి ఉన్నాడు కదా, తనకు ఒక కొడుకు ఉంటాడు, తన పేరు యాంటోనీ. తను కూడా ఒక రౌడీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. అయితే తన ప్రాంతంలో ఈ మధ్య చాలా ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయని, ఇవన్నీ కూడా ఆ పాల్సన్ చేస్తున్నట్లుగా ఉన్నాడని తనకు అనుమానం వస్తుంది. దాంతో ఆ యాంటోనీ వెంటనే పాల్సన్కి సహాయం చేస్తున్నటువంటి చాటన్ మరియు పాల్సన్కి ఉన్నటువంటి మరొక ఫ్రెండ్ వీళ్ళిద్దరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి వాళ్ళిద్దరినీ కూడా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పాల్సన్ కూడా కోపంతో రగిలిపోతూ ఆ యాంటోనీ గ్యాంగ్ ఎక్కడ ఉందో తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి యాంటోనీని మరియు వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని కూడా తరిమి కొట్టి యాంటోనీని కూడా చంపేస్తాడు. అయితే ఈ విషయం లీసా వాళ్ళ ఫాదర్ కి తెలియడంతో నా కొడుకునే చంపేస్తాడా, వాడికి ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేస్తాడు అని తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా తన దగ్గరికి పిలిపించి దీన్ని ఇంత ఈజీగా వదిలిపెట్టకూడదు, వాడికి సరైన బుద్ధి చెప్పాలి అని తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా అక్కడికి పిలిచి ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే వాళ్ళ గ్యాంగ్ లోనే పాల్సన్ బ్రదర్ అయినటువంటి ఎమ్మెల్యే చార్లెస్ కూడా ఉండి ఉంటాడు. ఆ లీసా ఫాదర్ వెంటనే ఆ చార్లెస్ ని చూసి మాట్లాడుతూ మీ అన్నయ్య నా కొడుకునే చంపేశాడు, అటువంటి వాడి తమ్ముడు అయినటువంటి నువ్వు నా పార్టీలో ఉండడానికి వీల్లేదు, అలాగే నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళు అని చెప్పి తన దగ్గర రాజీనామా సంతకం తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు. అక్కడి నుంచి చార్లెస్ చాలా బాధపడుతూ ఒక చర్చి దగ్గరికి వెళ్లి నా తమ్ముడికి మనం ఈ విధంగా చేసి ఉండకూడదు అని చాలా ఎమోషనల్ గా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడే ఆ విలియంకి ఏమైంది అన్న విషయం చూపించడం జరుగుతుంది. 7 సంవత్సరాల క్రితం విలియం మరియు లీసా ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమించుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ ఒక రోజు ఒక గదిలో ఉన్న సమయంలో లీసా ఫాదర్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఉంటారు. దాంతో లీసా ఫాదర్ లీసాని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి ఈ విషయాన్ని ఇంత సామాన్యంగా వదిలిపెట్టకూడదు, వాడు ఖచ్చితంగా దీనికి తగిన ప్రతిఫలం అనుభవించాలి అని చెప్పి ఎలా విలియం కి బుద్ధి చెప్పాలి అని లీసా ఫాదర్ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ మనకి ఇందులో ఎవరు సహాయం చేస్తారని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ లీసా ఫాదర్ కి ఈ చార్లెస్ గురించి తెలుస్తుంది. నిజానికి చార్లెస్ రాజకీయంగా బాగా ఎదగడం కోసం మంచి ఇంట్రెస్ట్ తో ఉన్నాడని, అదేవిధంగా విలియం లీసాని ప్రేమించడం చార్లెస్ కి అసలు ఇష్టం లేదు అన్న విషయం కూడా లీసా ఫాదర్ తెలుసుకుంటాడు. దాంతో లీసా ఫాదర్ వెంటనే చార్లెస్ ని తన దగ్గరికి పిలిపించి నువ్వు రాజకీయంగా బాగా ఎదగాలనుకుంటున్నావు కదా, నేను నిన్ను ఎమ్మెల్యే చేస్తాను, కానీ అందుకు నువ్వు రిటర్న్ గా నీ తమ్ముడు ప్రాణం నాకు ఇవ్వాలి, నీ తమ్ముడు విలియం తప్పు చేశాడు అందుకే వాడు ప్రాణం నాకు ఇవ్వాలి అని చెప్పడంతో తన ఎమ్మెల్యేగా గెలవడం కోసం తన తమ్ముడైనటువంటి విలియంను కూడా చంపడం కోసం సిద్ధపడి వెంటనే లీసా వాళ్ళ ఫాదర్ తో చేతులు కలుపుతాడు. చార్లెస్ తన తమ్ముడైనటువంటి విలియం దగ్గరికి వెళ్ళి నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా, నాకు తెలిసినటువంటి ఒక ప్లేస్లో చాలా అందమైనటువంటి చెట్లు ఉన్నాయి, అక్కడ ఫొటోస్ తీద్దురా అని చెప్పి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి అప్పటికే లీసా వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటాడు. అక్కడ లీసా వాళ్ళ ఫాదర్ ఉండడం చూసినటువంటి ఆ విలియంకి సొంత అన్నయ్య నన్ను చంపించడం కోసం ఇక్కడికి తీసుకువచ్చాడు అని ఆ విలియం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి లీసా ఫాదర్ గన్నుతో తనని షూట్ చేసి చంపేయకుండా ఆ చార్లెస్ చూస్తూ ఉండగానే తన కంటి ఎదురుగుండానే తన తమ్ముడైనటువంటి విలియంని చాలా
తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అయినప్పటికీ చార్లెస్ మాత్రం నాకు రాజకీయంగా మంచి పదవి దొక్కుతుంది అని చెప్పి తన తమ్ముడిని కొడుతున్నప్పటికీ తను మాత్రం ఏమి పట్టించుకోకుండా చూస్తూ ఉంటాడు. అలా లీసా వాళ్ళ ఫాదర్ విలియం ని కొట్టి అక్కడికక్కడ చంపేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ లో పూడ్చిపెట్టేస్తాడు. అప్పుడు ఆ చార్లెస్ వెంటనే లీసా వాళ్ళ ఫాదర్ ని చూసి నా తమ్ముడిని చంపేసావు సరే, ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే తను ఖచ్చితంగా మన ఇద్దరిని కూడా చంపేస్తాడు అని అంటూ ఉంటాడు. దాంతో లీసా వాళ్ళ ఫాదర్ బాగా ఆలోచించి ఆ పాల్సన్ ఇంటి వెనకాల ఒక డెడ్ బాడీని పడేసి ఇదంతా కూడా ఆ పాల్సనే చేశాడు అని చెప్పి తన మనిషి ద్వారా సాక్ష్యం చెప్పిస్తాడు. ఆ విధంగా పాల్సన్ చేయనటువంటి తప్పుకి జైలుకి వెళ్లి 7 సంవత్సరాల నుంచి జైలు శిక్షణ అనుభవిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా లీసా వాళ్ళ ఫాదర్ మరియు తన తమ్ముడైనటువంటి చార్లెస్ చేయించి ఉండి ఉంటారు. అలా పాల్సన్ జైలుకి వెళ్లిన తర్వాత లీసా వాళ్ళ ఫాదర్ మాట ఇచ్చినట్లుగాని చార్లెస్ ని ఎమ్మెల్యే చేసి ఉంటాడు. ఈ విషయం మొత్తం కూడా చర్చలో కూర్చున్నటువంటి చార్లెస్ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో తన తమ్ముడు చావుకి కారణం ఆ లీసా వాళ్ళ ఫాదర్ మరియు తన తమ్ముడైనటువంటి చార్లెస్ ఇద్దరూ కారణం అన్న విషయం పాల్సన్ కి తెలిసిపోతుంది. దాంతో పాల్సన్ వెంటనే తన తమ్ముడైనటువంటి చార్లెస్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆ ప్లేస్ దగ్గరకు వెళ్లి తన తమ్ముడు అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆ చార్లెస్ ని చాలా తీవ్రంగా కొట్టి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత వెంటనే ఆ రాజకీయ నాయకుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తను ఒంటరిగా ఉన్న సమయంలో అతని దగ్గరికి వెళ్లి అతని మీద చాలా తీవ్రంగా దాడి చేసి అతన్ని కొడుతూ నీ కుమార్తెను ప్రేమించాడు అన్న కారణంతోనే నా తమ్ముడిని నువ్వు చంపేశావు కదా, అటువంటి మనుషులు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఆ రాజకీయ నాయకుడిని కూడా చాలా తీవ్రంగా కొట్టి తన తమ్ముడిని చంపి ఎవరికీ తెలియకుండా ఏ విధంగా అయితే దాచిపెట్టాడో సేమ్ అదే విధంగా ఆ రాజకీయ నాయకుడిని కూడా చాలా తీవ్రంగా కొట్టి చంపేసి ఒక ప్లేస్ లో పూడ్చిపెట్టేస్తాడు. ఆ తర్వాత తన బెయిల్ టైం కూడా అయిపోవడంతో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో తను వెంటనే తన ఫ్రెండ్ కి టీ స్టాల్ ఉంది కదా, ఆ టీ స్టాల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ టీ స్టాల్ లో ఉన్నటువంటి బ్యాగ్ ని తీసుకుని ఆ యాంటోని తన ఫ్రెండ్ అయినటువంటి చాటన్ కూడా చంపేసి ఉంటాడు కదా, ఆ చాటన్ కి ఒక కూతురు ఉంటుంది. దాంతో పాల్సన్ వెంటనే చనిపోయినటువంటి తన ఫ్రెండ్ చాటన్ కూతుర్ని కూడా తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్లిపోయి తన అక్క అయినటువంటి డైసీకి ఆ పాపను చూపిస్తూ ఈ పాప బాగోగులన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ మొత్తం కూడా వాళ్ళ అక్క అయినటువంటి డైసీకి ఇస్తాడు. పాల్సన్ వెంటనే తన అక్క అయినటువంటి డైసీని చూస్తూ ఈ బ్యాగ్ లో చాలా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు మొత్తం కూడా ఈ పాప ఎదుగుదల కోసమే ఉపయోగించు అని చెప్పి అక్కడి నుంచి తను జైలుకి వెళ్లిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.